సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఆ తర్వాత 2 రోజులు అక్కడే ఉంటారని సమాచారం. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతో పాటు పార్టీ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇక రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే మాజీ ప్రధాని పివి నరసింహారావు సంస్మరణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక పంచుకునే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్తున్నారు. 2 రోజులు అక్కడే ఉంటారని సమాచారం. బీసీ రిజర్వేషన్ అంశంపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడంతో పాటు పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ స్పందన. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు మరొకసారి ఢిల్లీ బాట పట్టబోతున్నారు. సో రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటుగా ఇతరత్ర అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి విన్నవించుకోవాల్సినది అంటే ఇప్పటికే చాలా బీసీ రిజర్వేషన్ అంశంతో పాటు బనకచెర్ల కావచ్చు ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం కనబడతా ఉంది. సో అన్నిటికీ మించి ఇటీవల కాలంలో చాలా ఆసక్తికరమైన అంశము పెద్ద రాష్ట్రంలో కీలకమైనటువంటి అంశం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ప్రధానంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దానిపైన మొన్న కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్ తీసుకురావాలనుకుంటుంది. సో ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర ఈ యొక్క సంబంధించి ఏదైతే బిల్లు ఉందో దానికి సంబంధించి ఆముద్ర ముద్ర వేయించుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దాంట్లో భాగంగానే కేంద్ర పెద్దలను కలిసి వీలైనంత త్వరగా ఆ బిల్లుకు ఆమోదం తెలిపేలా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో గతంలో కూడా అంటే చాలా కొద్ది రోజుల క్రితం కూడా ఢిల్లీకి వెళ్ళిన సీఎం ఆ బీసీ రిజర్వేషన్ అంశంతో పైనే వెళ్ళినట్టు తెలుస్తోంది. ఒకవైపు న్యాయపరంగా దీనిపై ఈ బిల్లు 42% బీసీ రిజర్వేషన్ల అమలు పైన న్యాయ సలహాలు తీసుకుంటూనే మరోవైపు కేంద్రం వైపు కూడా కొంత ఒత్తిడి తీసుకొచ్చి లేకుంటే ఆ కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తూనే ఆ యొక్క బిల్లు సంబంధించి ఆమోద ముద్ర వేయించుకున్న ఒక ఆలోచనలో ఉన్నారు. సో మొత్తంగా రేపటి పర్యటన చాలా ఆసక్తికరంగా మారబోతోంది. 2 రోజులు ఢిల్లీలో ఉండబోతున్నాడు. దీంతో పాటుగా ఇటీవల కాలంలో రాష్ట్రంకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాన్ని రేపినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు అంశం ఇప్పటికీ ఇంకా దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు తమ వాదనలు వినిపిస్తా ఉంది. అదే సందర్భంలో ఏపీ ప్రభుత్వం కూడా ఇంకోవైపు వాదనలు వినబెడుతున్న నేపథ్యంలో ఈ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ జరగబోయే నష్టం ఎంత, ఒకవేళ దాన్ని ఏ విధంగా అడ్డుకోవాల్సిందే అనే దానిపైన కూడా ఇప్పటికే కేంద్ర పెద్దలను అదేంటంటే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కలిసి రేవంత్ రెడ్డి వివరించారు. సో ఈ నేపథ్యంలో రేపు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికను పంచుకునే అవకాశం కనబడుతూ ఉంది. సో పివి నరసింహారావు సంబంధించి మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలుగు వారైనటువంటి పివి నరసింహారావు సంబంధించి రేపు కార్యక్రమం జరగబోతోంది. ఆ కార్యక్రమంలో ఇద్దరు కూడా ఒకే వేదికను పంచుకోబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇప్పటికే ఆ షెడ్యూల్ ఖరారైంది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నాడు. సో మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారని చెప్పేసి వార్తలు అందుతున్నాయి. సో ఈ నేపథ్యంలో పివి సంస్మరణ సభలో ఈ ఇద్దరు కూడా వేదిక పంచుకుంటే ఏం జరగబోతోంది. సో కేవలం ఢిల్లీలో ఇద్దరు ఉంటున్నారు కాబట్టి సమయం దొరికితే వీలు తిక్కితే ఇద్దరు కలిసి భేటీ అయ్యి 2 రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిణామాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుందా? ఎందుకంటే బనకచెర్ల విషయం తెలిసిందే. అవసరమైతే మాట్లాడడానికి సిద్ధము అంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో రేపు ఢిల్లీ వేదిక కూడా ఇద్దరు భేటీ అవుతారా అని చెప్పేసి ఒక ఆసక్తికర చర్చ కావచ్చు. మొత్తంగా ఇద్దరు ఢిల్లీలో ఉంటున్నారు కాబట్టి ఈ బనకచెర్ల ఇష్యూతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య ఏవైతే ఏదైనా వివాదాస్పద అంశాలు కావచ్చు, ఇతరత్ర విభజన అంశాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా అంశాలు ఉంటే వాటిపైన ఒకసారి భేటీ అయితే అనేక సమస్యలకు పరిష్కారం దొరికినట్టు అవుతుంది. కాబట్టి సో రేపు బనకచెర్ల అంశం పైన కూడా రేవంత్ రెడ్డి చంద్రబాబుతో భేటీ అవుతారా అనేది ఒక చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఇలా ప్రకటన రాకపోయినప్పటికీ పివి సంస్మరణ సభలో ఇద్దరు ఒక వేదిక పంచుకుంటారు కాబట్టి కాస్త సమయం కేటాయిస్తే 2 రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలు
పరిష్కారం అయ్యే విధంగా కనబడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబుకు అదే విధంగా రేవంత్ రెడ్డికి ఇద్దరికి వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఇరువురు కూడా తమ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారు కాబట్టి ఏదైనా ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాలకు మేలు కూరేలాగా ఏదైనా సమస్య బనకచర్ల కావచ్చు, ఇంకా చాలా అనేక సమస్యలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలపైన ఒక అండర్స్టాండింగ్ తో ఒక సద్భవ వాతావరణంతో ముందుకెళ్తే రెండు రాష్ట్రాలకు ఇబ్బంది లేకుండా మేలు చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలు ఇప్పటికే రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రేపు కనుక భేటీ అవుతారా, భేటీ అవుతే ఎలా ఉంటుందనే దానిపైన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ఆసక్తి తెద్దదు. సో ఇదొక అంశం అయితే ఇక పార్టీ పరంగా కూడా ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మల్లికార్జున వచ్చిన సందర్భంలో కూడా అనేక రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి సంబంధించినటువంటి అనేక నిర్ణయాల పట్ల నామినేట్ పోస్టులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ లో కొంతమంది నేతల తీరు కావచ్చు, ఎందుకంటే కీలక స్థాయిలో ఉండి ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉంటున్న నేతల ఒక తీరు ఆ పార్టీకి అల్టిమేట్ గా నష్టం చేకూర్చేలా ఉంది కాబట్టి అలాంటి నేతల పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో పార్టీ నేతల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి సో పార్టీ పరంగా ఇక నెక్స్ట్ ఒకవేళ పార్టీ లైన్ దాటిన వారిపై క్రమశిక్షణ చర్య తీసుకోవడానికి సిద్ధపడుతున్నారా? ఎందుకంటే అనిరుద్ రెడ్డి విషయం కావచ్చు, అదే విధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే మంత్రి కొండా సురేఖ భర్త కొండ మురళికి సంబంధించిన అంశం కావచ్చు, సో మొత్తం వరంగల్ జిల్లా పాలిటిక్స్ లోనే పెద్ద తీవ్ర దుమారం చేస్తున్నాయి. సో ఇలాంటి అంశాల పట్ల అధిష్టానానికి తన వంతుగా ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఒకవేళ నివేదిక అనంతరం ఏం జరుగుతుంది, ఎవరిపై చర్యలు తీసుకుంటారా, లేకుంటే ఒకసారి పార్టీ తరఫున వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా అనేది కూడా చర్చ జరుగుతా ఉంది. నామినేట్ పోస్ట్ కావచ్చు, పార్టీకి తీరు కావచ్చు. అదే సందర్భంలో తెలంగాణలో ఇటీవల తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, బీసీ రిజర్వేషన్ అంశాలకు సంబంధించి కేబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో రాష్ట్ర కేబినెట్ అధిష్టానం రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పెద్దలకు ఈ యొక్క మొత్తం నెక్స్ట్ తదుపరి ఏం చేయబోతున్నాము కేబినెట్ ఆమోదించింది. సో ఆర్డినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏం జరగబోతోంది, పార్టీ సెంట్రల్ పార్టీ తరఫున కూడా కేంద్ర కాంగ్రెస్ సంబంధించిన పెద్దలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున లాంటి వ్యక్తులే కొద్దిగా ఇనిషియేషన్ తీసుకొని ఆ కేంద్రం వద్ద ఏదైతే పెండింగ్ ఉందో దానికి ఆమోదంగా వేయించేందుకు ఒత్తిడి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి సీఎం కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి మరొకసారి సీఎం ఢిల్లీ పర్యటన వెళ్తుండడం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏం జరగబోతోంది ఢిల్లీలో. సో ఢిల్లీ వెళ్లే సందర్భంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వారం రోజుల క్రితం వెళ్ళినప్పుడు కూడా వచ్చి ఇప్పుడు ఆ బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ కోసం కేబినెట్ లో మొత్తం కూడా ఎందుకంటే ఢిల్లీలో ఉన్నప్పుడే కేబినెట్ భేటీ ఉంటుందని చెప్పేసి ప్రకటించారు. సో కేబినెట్ భేటీలోనే ఈ బీసీ 42% రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ చేస్తున్నామని ప్రకటించిన నేపథ్యంలో నెక్స్ట్ ఇంకేదైనా కీలక నిర్ణయాలు తీసుకునే దానిపైన ఢిల్లీలో మొత్తంగా రాష్ట్ర కాంగ్రెస్ పాటుగా కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో కూడా చర్చించే అవకాశం ఉంది. రేషన్ కార్డులు తీసుకొచ్చాము. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలాంటి ముందుకు వెళ్లాల్సి వస్తుంది. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతవరకు మనకు పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఫలితాలు ఉంటాయి అని చెప్పేసి ఒక చర్చ జరిగే ఉంది. సో ఇవి పక్కన పెడితే మరొక కీలక అంశం జూబ్లీ హిల్స్, అదే విధంగా గోషామహల్. ఈ రెండు జూబ్లీ హిల్స్ కు ఇప్పటికే ఉప ఎన్నిక ఖరారైంది. గోషామహల్ కూడా త్వరలోనే రాజాసింగ్ రాజీనామా చేస్తే గోషామహల్ తరఫున ఎలా ఉండాలి, గోషామహల్ సంబంధించి అభ్యర్థి ఖరారు చేయాల్సి వస్తే ఎవరు చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ గోషామహల్ కూడా త్వరలోనే రాజాసింగ్ రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండే ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెడితే రెండు నియోజకవర్గాలను ఖచ్చితంగా దృష్టి పెట్టి అభివృద్ధి చేసుకునే రాష్ట్ర ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా కూడా ఎవరిని అక్కడ కంటెస్ట్ చేపిస్తే గెలుపొందితే అది కాంగ్రెస్ కు మరింత బలం చేకూరుస్తుంది. ఆ తర్వాత జరగబోయే ఆ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తన ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ రెండు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వీలైనా సరే ఎక్కువ మంది ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అందరిని వడపోసి ఎవరైతే సమర్థుడో ఎవరైతే బాగుంటుందో ఎవరికైతే గెలుపు దూరంగా ఉంటారో అతనికే ఫైనాన్స్ చేయాలనే ఒక ఆలోచన ఉంది. సో ఇదే సందర్భంలో అధిష్టాన పెద్దలతో గోషామహల్ కావచ్చు, జూబ్లీ హిల్స్ రెండు నియోజకవర్గాల పైన కూడా చర్చించే అవకాశం కనబడుతూ ఉంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో తరచూ ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక అంశాలతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం పరంగా కేంద్ర పెద్దలు కలుస్తున్నాడు, పార్టీ పరంగా రాష్ట్ర హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ కలుస్తున్నారు.
సో చూద్దాం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ రోజు 2 రోజులు అక్కడే ఉంటాడు కాబట్టి ఆ ఢిల్లీ పర్యటన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ లో కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటున్నది మాత్రం కాస్త వేచి కాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.